ఓటుకు నోటు అంశంపై జగన్ కు అధికార పక్ష సభ్యులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఓటుకు నోటు ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు 22 సార్లు ప్రస్తావించారని జగన్ అన్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ పదే ఓటుకు నోటు అంశాన్ని తీసుకురాగా మరో మంత్రి రావెల కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక హోదాపై మొదలైన చర్చ ఓటుకు నోటు కేసుపైకి మళ్ళీ 6 కోట్ల పర్ మెగావాట్. ఇంతకు ముందు నేను చెప్పిన లిస్టులో నుంచి వచ్చిన డబ్బులను లంచాలుగా తీసుకొని ఆ లంచాలను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఏకంగా పట్టుబడిన పరిస్థితుల్లో 22 సార్లు ఛార్జ్ షీట్లో మీ పేరు పెట్టారు సార్. 22 సార్లు ఛార్జ్ షీట్లో మీ పేరు పెట్టారు. వినండి, మా వాళ్ళు బ్రీఫ్ మీ, ఐ ఆమ్ విత్ యూ, డోంట్ బాదర్, ఫర్ ఎవ్రీథింగ్ ఐ ఆమ్ విత్ యూ. What all they spoke we will honor. Freely you can decide, no problem at all. This is our commitment, we will work together. అధ్యక్ష ఫారెన్సిక్ రిపోర్ట్ పంపించారు. అధ్యక్ష రిపోర్టు ఫారెన్సిక్ రిపోర్ట్ నుంచి ఫారెన్సిక్ డిస్టర్బ్ చేస్తున్నారు హౌస్. ప్లీజ్. ఎస్ నరేంద్ర, ధూళిపాళ నరేంద్ర. ఎస్ 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 యు హావ్ సంథింగ్ టు సే? ఎస్ సార్. ఎస్ స్పీకర్ సార్, సార్ గత కొద్ది రోజులుగా వైకాపా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా ఒక్క విషయమే సార్, 15 రోజుల్లో అసెంబ్లీ వస్తా ఉంది, ప్రత్యేక హోదా గురించి కిషోర్ బాబు గారు ప్లీజ్. ఎస్ ప్లీజ్ బి సీటెడ్. ఎస్ ఇట్స్ నాట్ ఫేర్ ఫర్ యూ. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లేని పార్టీ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పై పలుమార్లు ఏపీ శాసనసభలో చర్చకు వచ్చింది. టీఆర్ఎస్ తో టీసీఎం కేసీఆర్ తో వైసీపీ అధినేత జగన్ కుమ్మక్కయ్యారంటూ టీడీపీ సభ్యులు తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ జగన్ కు బంధువు అని, హరీష్ స్టీఫెన్ జగన్ ఓ హోటల్లో కలుసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయని అచ్చెన్నాయుడు చేసిన కామెంట్ హీట్ పెంచింది. ఏదైతే గ్రాండ్ హోటల్ ఉందో, నువ్వు, హరీష్ రావు, స్టీఫెన్ రవీంద్ర ముగ్గురు సమావేశం ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ ముగ్గురు సమావేశమై లేనిపోని విషయాలు, ముఖ్యమంత్రి గారికి సంబంధం లేని విషయాలు ఒక గూడుపటాన్ని చేసి ఓటుకు నోటు మాకా గత్యంతరం లేదు. నేను కేసీఆర్కి లెటర్ ఇస్తే ఆ లెటర్ నీకెట్లా వచ్చిందయ్యా? అంటే కేసీఆర్ నీకు ఇచ్చాడా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను కానీ లెటర్ ఇచ్చినందువల్ల ఎవడో స్టీఫెన్సన్, ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలీదు. నువ్వు చెప్పే అబద్ధాలు నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే నేను లెటర్ ఇస్తే ఎవడో స్టీఫెన్సన్ అనేవాడు ఎవడో నాకు తెలియని వ్యక్తికి ఎవడో ఎమ్మెల్సీ ఇచ్చానని చెప్పి అంటా ఉన్నావు. నేను లెటర్ ఇస్తే నేనేదో ఎవడో హోటల్, నువ్వు చెప్పిన హోటల్ పేరు కూడా నాకు తెలీదు, ఆ హోటల్లో నేనేదో ఎవరినో కలిశానని చెప్తున్నావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయి, నేను రాజీనామా చేస్తా. లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తానేమో గట్టిగా సవాల్ విసురుతాను నేను. ఛాలెంజ్ 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 చంద్రబాబు నాయుడు గారికి నాకు ఛాలెంజ్. ప్లీజ్ అచ్చెన్నాయుడు. ఓటుకు నోటు అంశం చర్చకు రావడంతో రెండు పార్టీల సభ్యులు స్వరం పెంచి విమర్శలు చేసుకున్నారు. వైసీపీ తీరుపై బాబు అసహనం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష సభ్యులు దిగజారని తన రాజకీయ జీవితంలో ఇటువంటి ప్రతిపక్షాన్ని చూడలేదన్నారు చంద్రబాబు. నేను అడుగుతున్నా, మీకు డిబేట్ చేసే చేత కదా? మీకు వాస్తవాలుంటే చెప్పండి, 10 సార్లు చెప్పండి. ఇక్కడ కాదు, రేపు బయట పోయి చెప్పండి, ప్రజల్ని మెప్పించండి. అట్లా కాకుండా మాట్లాడితే స్పీకర్ పైన, ముఖ్యమంత్రి పైన, లేకుంటే ప్రతి ఒక్కరి పైన ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి మంచిది కాదు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, హైదరాబాద్లో మనం ఉన్నాం, కామన్ క్యాపిటల్లో ఉన్నాం. నేను అడుగుతున్నాను అధ్యక్ష, వీళ్ళని కామన్ క్యాపిటల్లో ఉంటే నా పైన ఎంక్వైరీ చేసే ఒక అధికారం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరిచ్చాడు అధ్యక్ష అని అడుగుతున్నా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం నాది. నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, కోర్టు చేయొచ్చుగానే వేరే ప్రభుత్వం నా మీద ఎంక్వైరీ చేస్తుంటే నేనంతా చౌకగా ఉన్నాను అధ్యక్ష. నేను ఏ తప్పు చేయలేదు. వీళ్ళు కలిసి బురదలాలనుకుంటున్నారు. మీ తండ్రి 25 ఎంక్వైరీలు వేశాడు, ఏమీ చేయలేకపోయాడు. అందులో భాగమే ఇది కూడా. నేను నిప్పులాగా బ్రతికాను, భవిష్యత్తులో కూడా నిప్పులాగా బ్రతాను. అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతాం. దానికే ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తున్నాం. ఎవరిని వదిలిపెట్టాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. హుందాగా ప్రవర్తించండి. సబ్జెక్టు రండి, సబ్జెక్టు చర్చిద్దాం. సబ్జెక్టు చర్చించి ఏ విధంగా పరిష్కారం చేయాలో పరిష్కారం కోసం ముందుకు వస్తే చాలా బాగుంటుంది. మీ గౌరవం కూడా పెరుగుతుంది. ఎప్పుడూ ఇలాంటి ఇంత దిగజారుడుతనం ఎప్పుడూ లేదు. అయితే ఇది మాకు ఒక ఆక్యుపేషన్ హజార్డ్ అధ్యక్ష. ప్రతిపక్షంలో ఇలాంటి నాయకులు ఉండడం ఒక విధంగా బాధ కలిగిన, కానీ ఇది ఒక ఆక్యుపేషన్ హజార్డ్ కాబట్టి వీళ్ళని భరించకుండా తప్పదు. భరించేటప్పుడు మాత్రం ఎవ్వరు ఎమోషన్ పోవద్దండి, ఎమోషన్ లోన్ కావద్దండి. హుందాతనంగా ఉందాం. ఏదైతే ఇలాంటి జరుగుతున్నాయో ఇవి కూడా మీరు ఆలోచించుకుని ఈ హౌస్ని సుజావుగా నడపడం కోసం ఏమేం చేయాలో అవన్నీ ఆలోచించండి. ఈ రోజే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే వాడివేడి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల తర్వాత సభ మళ్లీ ట్రాక్లో పడింది. ప్రత్యేక హోదాపై మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల ప్రధానికి ఇచ్చిన లేఖలో మొట్టమొదట ప్రత్యేక హోదా అంశమే ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అన్ని సమస్యలను ప్రధానికి వివరించినట్టు చెప్పారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించారు. మ్యాక్సిమం డబ్బులు ఎక్కడెక్కడ వస్తుందో అవన్నీ తీసుకోవడం జరిగింది. అయితే దేశ ఇక్కడ ఫైనల్గా ఆర్టికల్ 3 కూడా చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 3నే ఉంది, దాని గురించి డౌట్ లేదు. కానీ ఆర్టికల్ 3 అమలు చేసేటప్పుడు కన్సెన్సస్ బిల్డప్ చేసిన తర్వాతనే, అందరికీ న్యాయం చేసిన తర్వాతనే చేశారు. ఇంకొక పక్క ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రాజేంద్ర రెడ్డి గారు, మీరు పట్టిసీమ కట్టుకున్నామంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు, అసలు రాజధాని ల్యాండ్ పూలింగ్గా తీసుకోకపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళు, మీరు శాశ్వతంగా పేదరికంలోనే ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, కాబట్టి మీరు పనే చేయాల్సిన అవసరం లేదని కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క దానికి కాంట్రరీగా కూడా మాట్లాడుతున్నారు. మీరు అంత మునుపు కూడా ఏదో చేశామని చెప్పారు, ఏం చేశారని. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర ఎవరూ తిరగరాయలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చరిత్రగానే ఉంటుంది. ఎవరి పీరియడ్లో ఏం జరిగిందో ఒకసారి లైబ్రరీకి వెళ్ళి, లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫిగర్స్ మీరు చూసుకుంటే మీకే అర్థమవుతాయి. మీకు అర్థం కాకపోతే ఒక చిన్న కుర్రవాడిని హైదరాబాద్కి వెళ్ళి ఎవరు అభివృద్ధి చేశారంటే ఆ కుర్రవాడు చెప్పే పరిస్థితి ఉంటుంది, ఒక ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి ఉంటుంది, ప్రపంచం మొత్తం చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటే కూడా మనం ఎక్కువ గ్రోత్ వచ్చింది. ఈ సంవత్సరం దేశంలోనే మొట్టమొదటిసారిగా క్వార్టర్లీ జిఎస్డిపి కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నేను ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈసారి 7% వస్తే ఆంధ్రప్రదేశ్ 9.6% పెరిగాం. దట్ ఈస్ ది అచీవ్మెంట్. కాబట్టి 2.6% బెటర్గా పెరిగాం. 2.5% ఆ ప్రాంతంలో కరువు వండుకొని ఇబ్బందులున్న చేయగలిగాం. మేము ఒక ఫోకస్ అప్రోచ్ తీసుకున్నాం. తప్పకుండా మన కష్టం మనం పడతాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకుంటాం. రెండో వస్తే ఈ దేశానికి అభివృద్ధి కూడా మనం దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం భిన్నమైన వ్యూహంతో ముందుకు పోతుంది. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలను ముందుగా తానే సభకు ముందుకు తీసుకొస్తోంది. తద్వారా ప్రతిపక్షానికి అవకాశం లేకుండా చేస్తుంది. ప్రత్యేక హోదా విషయంలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాతో పాటు ఇతరాత్ర డిమాండ్లపై సభ తీర్మానం చేసేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేయాలని
ఫిబ్రవరి 20, 2014 అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానాలు రాష్ట్ర పారిశ్రామిక మరియు ఆర్థికాభివృద్ధి కొరకు పన్ను రాయితీలు, నూతన రాజధానికి నిర్మాణానికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, ఆర్థిక లోటు భర్తీకి నిధులు విడుదల, 14వ షెడ్యూల్లోని విద్యా సంస్థల స్థాపన, ఇతర మౌలిక వసతుల కల్పన, చట్టంలోని సెక్షన్ 8 అమలు, పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణంతో సహా అన్ని హామీలను, అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి దశ వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని హామీలను అమలు చేయడం ద్వారా పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రానికి సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోంది. దీన్ని అందరూ 14 అన్నారు, 13 షెడ్యూల్ 14 అన్నారు. 13 షెడ్యూల్ విద్యా సంస్థలు, సారీ 13 చెప్పాను, 13 విద్య, ఓకే 13 చట్టంలోని 13 షెడ్యూల్ విద్యా సంస్థల స్థాపన. కాబట్టి అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా రాజీ పడే పరిస్థితి లేదు. అన్ని విధాల ప్రయత్నం చేశాం. 1 సంవత్సరంలో ఎంతవరకు తెచ్చుకోవాలో తెచ్చుకున్నాం. మన ప్రయత్నాలు చేశాం. ఈరోజు చాలామంది మాట్లాడేట్టు, మొన్న అయితే అరుణ్ జైట్లీ కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చట్టంలో పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హక్కు, ఇది రైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఆయన కూడా చెప్పారు. మన హక్కుల కోసం అన్ని విధాల గట్టిగా ప్రయత్నం చేసి సాధించుకోవడం కోసం సర్వశక్తులు ఉపయోగిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అధ్యక్ష మీ ద్వారా అందరినీ కోరుతున్నా, ఐ రిక్వెస్ట్ దట్ ది రెజల్యూషన్ moved by me may be adopted unanimously. Now, the government resolution moved by the Chief Minister is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. The House stands adjourned to meet tomorrow at 9 a.m. ఇవి ఏపీ అసెంబ్లీ 2వ రోజు సమావేశాల విశేషాలు. నమస్తే.